నమస్తే. తెలంగాణలో బీజేపీ పార్టీ 8 స్థానాలు పార్లమెంట్ సంబంధించి 8 స్థానాలు కైవసం చేసుకున్న నేపథ్యంలో మాట్లాడదాం. అందులో ఎక్కువ మెజార్టీ 3,90,000 మెజార్టీ మల్కాజ్గిరి నుంచి వచ్చింది. సో మల్కాజ్గిరికి సంబంధించిన 144 డివిజన్ కార్పొరేటర్ శ్రవణ్ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే. కంగ్రాచులేషన్స్ చెప్పాలి మీకు ఫస్ట్, ఎందుకంటే ఈటల రాజేందర్ గారి గెలుపులో మీకు ఫస్ట్ మనం గుర్తుంటే మనం ఇంటర్వ్యూ చేసుకున్నాం. ఆ రోజు 5 లక్షల మెజార్టీ అయినా కొద్దిగా అటు ఇటు అయినా మా సార్ డబ్బులు పంచలేవాటి, లేకపోతే 5 లక్షలు కూడా వస్తుండే, 1 లక్ష తగ్గిందంటే 4 లక్షల మెజార్టీ తోటి ఈటల రాజేందర్ గారు గెలిచారు. అంటే ఆ రోజు అయితే భారీ మెజార్టీని ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో అదే విధంగా ఈరోజు మల్కాజ్గిరి ప్రజలు గెలిపించడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ప్రజలందరికీ కూడా ఈటల రాజేందర్ గారికి స్వచ్ఛందంగా, అంటే పార్టీలకు అతీతంగా, కులాలకు మతాలకు అతీతంగా ₹1 డబ్బు కూడా తీసుకోకుండా, మీరు చూసుంటే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ లాస్ట్ 2 రోజుల్లో ఇబ్బడి ముబ్బడిగా ఇష్టమొచ్చినట్టుగా డబ్బులు పంచింది. ఒక్కొక్క డివిజన్ లో 50 లక్షల రూపాయలను పంచినటువంటి కాంగ్రెస్ పార్టీని కాదని చెప్పి, కోట్ల రూపాయలు పోసినటువంటి టీఆర్ఎస్ పార్టీని కాదని చెప్పి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా ఈటల రాజేందర్ గారికి ఓటేసారంటే ఇది ప్రజాస్వామ్యంలో అపూర్వమైన విజయం. ఇది నరేంద్ర మోడీ గారికి తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఒక కానుక, ఒక గౌరవం. సో తెలంగాణలో చూసుకుంటే డబుల్ డిజిట్ 12 నుంచి 14 స్థానాలు గెలుస్తామని చెప్పి చాలా ధీమాగా బీజేపీ నాయకులు వ్యక్తం చేసి అందులో 8 డిజిట్లకి పరిమితం అయిపోయిన పరిస్థితి. సో దానిపైన 8 అంటే మేము ఎక్స్పెక్ట్ చేసింది 10 సీట్లు. వాస్తవంగా మీరు ఆల్రెడీ ఉన్నవి 4 సీట్లు ఉండే, 14% అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండే, ఇప్పుడు దాదాపు 35%, 30 దాటి వెళ్ళిపోయినాం మేము. అయితే 8 సీట్లు గెలవడం అంటే ఆల్మోస్ట్ హాఫ్ సీట్స్ మేము గెలిచాము. సో మిగతావన్నీ కూడా మీరు చూసినట్టయితే అన్నిలో సెకండ్ ప్లేస్లో ఉన్నాం ఆల్మోస్ట్ మేము. అంటే భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ పూర్తి స్థాయిలో పెరిగింది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవడానికి చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడు మేము మరిన్ని ప్రజా ఉద్యమాలు తీసుకొని మరి ప్రజలకు మరింత చేరువుగా పోరాటం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి దొంగ హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలను ఎండగట్టి కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ప్రజలకు చేస్తున్న మోసాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పి మరి ఈ రోజున ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల ఏకైక ఛాయిస్ అనేది మనకు ప్రూవ్ అయిపోయింది. కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూలుస్తామనంటే అందరు టీవీ ఛానల్ అంటారు మేము కూల్చాము, వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయేది, వాళ్ళల్లో వాళ్ళు కొట్లాడుకుంటే కూలిపోతుంది తప్ప మేమేం కూలగొట్టే పరిస్థితుల్లో. కానీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యయుతంగా భారీ మెజార్టీ తోటి ఈరోజు అత్యధిక స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో కైవసం చేసుకుంటుంది, ప్రభుత్వంలోకి వస్తుంది. ఇది పక్కా. సో తెలంగాణ ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే అబ్కీ బార్ 400 పార్ అన్న నినాదంతో మీరు వెళ్ళారు. అలాంటిది 300 కూడా క్రాస్ చేయని పరిస్థితి ఇప్పుడు. అంటే బీజేపీ పార్టీ ఓవరాల్ గా ఇండియాలో వైడ్ చూసుకుంటే కొంచెం నెగ్లిజెన్స్ కావచ్చు, లేకపోతే కొంచెం నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిన ఐ డోంట్ థింక్ సో. మీరు చూసుకున్నట్టయితే మీకు 4 రాష్ట్రాలు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మళ్ళా ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్, 4 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్లస్ 2 చోట్ల బీజేపీ గవర్నమెంట్, 2 చోట్ల ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. 4 రాష్ట్రాల్లో గెలిచింది. ఇంకోటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, మనకి ఒడిస్సా సిగ్నిఫికెంట్ సీట్స్. అంటే చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ వ్యాపించింది, గుడ్ నెంబర్ ఆఫ్ ఓట్స్ సాధించింది. అంటే దాని అర్థమైంది భారతీయ జనతా పార్టీ పల్లెలో దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్క పల్లెలో భారతీయ జనతా పార్టీ విస్తరించింది అనేది మనకి క్లియర్ గా అర్థమవుతా ఉంది. సౌత్ లో ఓపెన్ చేసింది కానీ నార్త్ లో మాత్రం చాలా వరకు వెనుకబడ్డది. నార్త్ లో కూడా మనకి ఎక్కడ పోయింది మెజారిటీగా చూస్తే మీకు ఉత్తరప్రదేశ్ లో ప్లస్ మహారాష్ట్రలో కొంత పోయింది మెజారిటీగా. మీకు ఉత్తరప్రదేశ్ లో మహారాష్ట్రలో కలుపుకుంటే 50 సీట్లు పెరుగుతుంటాయి. 50 సీట్లతో ఏదైతే క్లియర్ మెజారిటీ 240 దాటినాం మేము. 50 సీట్లు అయితే 290కి వెళ్ళిపోయేటోళ్ళం బేసికలీ. సో ఆ 2 రాష్ట్రాల్లో మెజారిటీగా దెబ్బతింది. సరే 1-2 చోట్ల మిగతా కొంచెం అప్ అండ్ డౌన్స్ అయినప్పటికీ కూడా 1-2 రాష్ట్రాల్లో గల కారణాలను కేంద్ర పార్టీ విశ్లేషిస్తుంది. దానికి అనేకమైనటువంటి కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా నేను అనుకునేది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల పైన చేసినటువంటి దుష్ప్రచారం అయితే ఉందో ఉత్తరప్రదేశ్లో చాలా పెద్ద ఎత్తున ఫలితాన్ని చూపించిందని మాత్రం నేను ఆలోచిస్తున్నా. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ చాలా ఉంటాయి, క్యాస్ట్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఒక మార్ఫ్డ్ వీడియో రిలీజ్ చేసి అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారని మాత్రం ఈ ఎలక్షన్ రిజల్ట్ ప్యాటర్న్ బట్టి తెలుస్తుంది. మీకు రెస్ట్ ఆఫ్ ద ఇండియాలో ఎక్కడ చూసుకున్నా కూడా భారతీయ జనతా పార్టీ చాలా కొత్త రాష్ట్రాల్లో పెనెట్రేట్ అయింది, కొత్త రాష్ట్రాల్లో సీట్లు తెచ్చుకుంది, ఓట్లు తెచ్చుకుంది. ఆ 1-2 చోట్ల మాత్రం కొద్దిగా ఈ స్పాయిల్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ దట్టి గేమ్ ద్వారా, అంటే ప్రజలను మోసం చేసి ఈరోజు వాళ్ళు మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసి స్లైట్ గా గెలిచారు అంతే. అయినప్పటికీ కూడా మీరు చూస్తే మీకు మోడీ గారు చెప్పారు, చాలా గొప్ప మాట చెప్పిండు. INDA ఇండియా కూడా మనం పిలవద్దు, మనం INDIA అని పిలవద్దు. ఎందుకంటే వాళ్ళు I.D. పెట్టుకుంటారు. అంటే దాని అర్థం భారతదేశాన్ని ముక్కలు చేయడమే వాళ్ళ లక్ష్యము.
ఆ పార్టీలో ఉన్నటువంటి 21 పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కలిపి వచ్చిన ఓట్ల కన్నా సీట్ల కన్నా కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్లు సీట్లు రెండు ఎక్కువే. భారతీయ జనతా పార్టీ ఓట్లు కూడా లాస్ట్ టైం కన్నా చూసుకుంటే ఈసారి పెరిగింది. అంటే ప్రజల ఆదరణ పెరిగిందని కదా అర్థము. సో మెయిన్ చూసుకుంటే అయోధ్య ఏదైతే రామ మందిరం కట్టు సో అక్కడ కూడా బీజేపీ అక్కడ గెలవలేకపోయింది. అంటే రామ మందిరం చెప్పి చాలా వరకు ప్రజల్లో మీరు వెళ్ళిన నేపథ్యంలో సో మెయిన్ అక్కడనే ఓడిపోవడానికి. సో అయోధ్య కూడా పార్ట్ ఆఫ్ యూపీ, సేమ్ థింగ్ అప్లైస్ దేర్. ఇప్పుడు క్యాస్ట్ ఈక్వేషన్స్, యూపీలో క్యాస్ట్ ఈక్వేషన్స్ అనేవి చాలా డామినెంట్ రోల్ ప్లే చేస్తాయి ఎలక్షన్స్ లో. అక్కడ అది బ్రేక్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైంది ఓన్లీ బికాస్ ఆఫ్ దేర్ ఫాల్స్ ప్రాపగండా. ఒక దుష్ప్రచారం చేసి, గోబల్స్ ప్రచారం చేసి, రిజర్వేషన్లను భారతీయ జనతా పార్టీ తీసేస్తారంటూ ఒక వక్రీకరించి 10 రోజులు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈబీసీలకు అదనంగా రిజర్వేషన్ ఇచ్చింది తప్ప ఏ ఒక్క రిజర్వేషన్ తీయలేదు. అటువంటి పార్టీ పైన ఒక బురద జల్లి ప్రయత్నం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఈ రోజున పాపం రిజల్ట్స్ చూసి నాకు చాలా మంది మిత్రులు కూడా ఫోన్ చేస్తారు, ఉత్తరప్రదేశ్ నుంచి కూడా చాలా బాధపడతా ఉన్నారు. ఇట్లా జరుగుండాల్సింది కాదే. ఎందుకంటే దీనివల్ల ఒక వీళ్ళకి కోతి చేతికి కొబ్బరి చిప్ప వచ్చినట్టుగా ఈ సోకాల్డ్ సెక్యులరిస్టులు, సూడో ప్రోగ్రెసివ్ వాదులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఒక ఆయుధం వచ్చేసింది. అరే రాముని గుడి కట్టించే దగ్గర బీజేపీ ఓడిపోయిందంట, అంటే హిందుత్వం ఈ దేశంలో ఇంకా పెనట్రేట్ కాలేదు. సరే, అది అంటే వీళ్ళకి ముస్లిం అపీస్మెంట్ పాలసీస్ తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ హిందూ సమాజాన్ని ఎప్పుడైనా తూలనాడడానికి, బ్రేక్ చేయడానికి ప్రతిసారి ఏదో ఒక అవకాశాలు వెతుకుతూనే ఉంటుంది. ఈసారి దీన్ని అవకాశం తీసుకుంది. కానీ ఇచ్చిన అవకాశం మన హిందూ సమాజమే ఇచ్చింది, మనమీ లేదు. హిందూ సమాజమే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. నెక్స్ట్ టైం అయినా సరే హిందూ సమాజం ఇటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇవ్వదని నేను ఆశిస్తున్నా. సో అన్న ఇంతకుముందు మీరు అన్నట్టు ఫేక్ వీడియో అని చెప్పి దానిపైన మీరు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో మిమ్మల్ని కూడా ఇట్లా ఫేక్ వీడియో స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి మిమ్మల్ని సడన్ గా అరెస్ట్ చేస్తే అసలు ఏమైందన్న ఆ రోజు? ఇప్పుడు ఫేక్ వీడియోకి ఓల్డ్ వీడియోకి తెలవాలి. ఇక్కడ విషయం ఏంటంటే ఆ వీడియో మీరు చూసింది కదా. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఒకటి, నేనేమంటున్నా, ఒక మహిళా అభ్యర్థి భాగమతి అనే ఒక మహిళ పేరు మీద వచ్చినటువంటి భాగ్యనగరంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక మహిళా అభ్యర్థిని నోటికొచ్చి వాడరాని భాషతో ఒక ఎంఐఎం సంబంధించిన టాప్ నాయకుడు మాట్లాడితే, రోడ్డు మీద పోలీసుల సమక్షంలో ఎలక్షన్ కోడినప్పుడు మాట్లాడితే దానిపైన చర్యలు తీసుకోరా అని అడిగిన. దీంట్లో తప్పేముందండి? అంటే మీకు చేత కాదు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి చేత కాదు, అమిత్ షా గారి వీడియో మార్పు చేసిన అరెస్ట్ చేయడానికి మీకు చేత కాదు, వాళ్ళ మీద చర్యలు తీసుకుని చేత కాదు, ఈటెల రాజేందర్ గారి మీద మల్కాజ్గిరి ప్రజలు తాగుబోతులు అని చెప్తే డీజీపీ ఆఫీస్లో నేను పోయి స్వయంగా ఇచ్చిన మా లీగల్ సెల్ తోటి. ఎందుకు యాక్షన్ లేవు? ఇవన్నీ అంటే మాధవలత గారు తిట్టినా రాదు, ఎంఐఎం వాళ్ళు తిట్టినా రాదు, కాంగ్రెస్ వాళ్ళు మార్పులు చేసినా రాదు. కానీ ఈరోజు మేము ప్రశ్నిస్తే మా మీద కేసులు వస్తాయి. ఎందుకంటే కొంతమంది మరి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి మమ్మల్ని తొక్కేయడం అవసరము. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకి పదే వాళ్ళని నిలదీస్తాం కాబట్టి, ప్రశ్నిస్తాం కాబట్టి, హిందూ సమాజం కోసం పోరాటం చేస్తాం కాబట్టి వాళ్ళకి మేము మమ్మల్ని చూస్తే మరి ముళ్ళ కంపలు ఒళ్ళంతా మొలిచినట్టుగా ఉంటుంది అనుకుంటా. ఈ విధంగా వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడము, హరాస్ చేయడం. ఇప్పుడు ఒకవేళ నిజంగానే నేను అరెస్ట్ చేయాలనుకున్నారు డెమోక్రటిక్ ప్రాసెస్ లో ఏం చేయాలి? మీరు ఒక నోటీస్ ఇవ్వాలి. వాళ్ళు ఏం రాసిండు అక్కడ? అబ్స్కాండింగ్ అని రాసిండు. మీరే నాతో ఇంటర్వ్యూ తీసుకున్న ఎలక్షన్ అప్పుడు నేను అబ్స్కాండింగ్ మీరు చెప్పండి. లైవ్ లో మీరు ఉన్నారు, ప్రతిరోజు మీకు అవైలబుల్ ఉన్నానా లేదా? మరి నేను అబ్స్కాండింగ్ అని పోలీసు వాళ్ళు ఏ విధంగా కోర్టుని తప్పుదారి పట్టించారు మీరు ఆలోచన చేయండి. అంటే అబ్స్కాండింగ్ అని చెప్పడము, నోటీస్ ఇవ్వకుండా ఏదో రౌడీనో టెర్రరిస్ట్నో, ఒక టెర్రరిస్ట్ ని ఈ రోజు వరకు ఈ పోలీసు వాళ్ళు భాగ్యనగరంలో ఒక టెర్రరిస్ట్ కూడా ఈ విధంగా అరెస్ట్ చేయలేదు. కానీ మమ్మల్ని ప్రజాప్రతినిధులను ప్రజల కోసం పనిచేసేటోళ్ళని వర్షంలో తడుచున్నప్పుడు, ఆ నాళాలకు సంబంధించిన పనులు చూస్తున్నప్పుడు ఆ విధంగా ఫోన్ కూడా కనీసం ఆఫీసర్లకు, ఇండ్లకు ఒకసారి సమాచారం కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా అన్డెమోక్రటిక్ గా ఆ విధంగా లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? యూ కెన్ గివ్ నోటీస్ కదా. మీరు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ఫాలో అరెస్ట్ చేయండి. ఎవడో అంటున్నాడు నేను అరెస్ట్లకు భయపెట్టోళ్ళం కాదు, కేసులకు భయపెట్టోళ్ళం కాదు. ఎస్, బరాబర్ కొట్లాడతాం. ఈ రోజు మీరు అరెస్ట్ చేస్తే భయపెట్టోళ్ళం కాదు, మళ్ళా కూడా కొట్లాడతాం. ఈ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే, మల్కాజ్గిరి ప్రజలకు అన్యాయం జరిగితే, హిందూ సమాజానికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఈ రోజు గొంతు నొక్కినంత మాత్రం ప్రశ్నించడం లేదు కదా. కానీ మరి మీరు నిజంగా ప్రజాస్వామ్యత పోలీసులే మీరు రూల్స్ ఫాలో కాకపోతే క్రిమినల్స్ ఫాలో అవుతారని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఎగ్జాంపుల్ క్రిమినల్ కాకుండా జనరల్ క్రిమినల్ సమాజం గురించి చెప్తున్నా. ఇప్పుడు పోలీసులు
ఒక నోటీస్ ఇవ్వచ్చు. ఒక నోటీస్ ఇచ్చారు, బాబు నీ మీద కేసు బుక్ అయింది, నువ్వు రా పోలీస్ స్టేషన్, నేనే పోయిటాను. సరే నేను రాననుకుంటున్నావు, నువ్వు నోటీస్ ఇచ్చి అక్కడ మా అడ్వకేట్ని పిలిచి ఇంట్లో ఇన్ఫార్మ్ చేసి నేను అరెస్ట్ చేస్తున్నాను తీసుకో, నేను హ్యాపీగా వెళ్తాను, నాకేం భయం, సంతోషంగా వెళ్ళి వాళ్ళకి వెళ్ళేవాడిని. కానీ ఆ విధంగా చేయలేదు పోలీసులు. ఏదో టెర్రరిస్ట్ ఎత్తుకుపోయినట్టు కనీసం ఎవరు తీసుకుపోతున్నారో చెప్పకుండా, ఎక్కడ తీసుకుపోతున్నారో చెప్పకుండా ఎత్తుకుపోయి జీపుల్లో పెట్టేసి అది అటు ఇటు ఉంటుందని అడిగినా ఎక్కడ తీసుకుపోతాం, దారుసలం కూడా తీసుకుపోతున్నారా, తీసుకెళ్తే అసలు మీరు కరెక్ట్ ఎవరు చెప్పంటే కొంతసేపు తర్వాత చెప్పిరా మేము పోలీసు వాళ్ళం అంటే, మరి పోలీసు అయితే స్టేషన్ తీసుకోపో నువ్వు దారు పోల్ సిటీలో తిప్పనికి ఆడిన తిప్పనికి నీకు ఏం అవసరం ఉంది? GPS ట్రాకింగ్ చేస్తే పోలీసు వాళ్ళు ఎక్కడెక్కడ తిప్పారో తెలుస్తుంది. ఎక్కడెక్కడ తిప్పాల్సిన అవసరం ఉంది? సీదా పోలీస్ స్టేషన్ తీసుకోపో, అడ్వకేట్ని పిలువు, ఏం ఛార్జెస్ ఉన్నాయి చెప్పు, పోలీసు కన్సర్న్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవండి. లేకపోతే ఆ పై స్థాయి అధికారులు నువ్వు ఈ తప్పు చేసినావు, ఇది చేసినావు, కనీసం నా హక్కు అది, నా అడ్వకేట్ని పిలిపించుకోవడమో, నా ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయడమో, అది నా మినిమం. కనీసం ఇప్పుడు ఆ రోజు నా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్కి వెళ్తే మా అమ్మ నాన్న వాళ్ళు పోలీసులు కనీసం మాకు తెలియదు ఎవరు తీసుకుపోయారు అంటే లోకల్ పోలీస్ స్టేషన్ ఇన్ఫార్మ్ చేయకుండానే లిఫ్ట్ చేస్తారా? మరి ఇన్ఫార్మ్ చేసినప్పుడు చెప్పొచ్చు కదా, మేమే లిఫ్ట్ చేసినామని చెప్పొచ్చు కదా. వాళ్ళు మేమే లిఫ్ట్ చేయాలని చెప్పకపోతే వాళ్ళు కిడ్నాప్ అనుకోకపోతే ఏమనుకుంటారు? అంటే మా అమ్మ పడిపోయింది వాస్తవంగా. అంటే వీడు నిజంగా ఎవరు ఎత్తుకపోయారు, చంపేసారు, రేపు పొద్దున నా సెక్యూరిటీ కాంప్రమైజ్ కాలేదా, రేపు పొద్దున ఇంకో ఎవరు వస్తాడు. సేమ్ పోలీసులే చూపించారు క్లియర్ గా శ్రవణ్ ఎట్లా మర్డర్ చేయొచ్చు, ఎట్లా అటాక్ చేయొచ్చు, ఎట్లా కిడ్నాప్ చేయొచ్చు. ఫర్ దట్ మ్యాటర్ నాట్ జస్ట్ శ్రవణ్, ఎవరినైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎవరినైనా సరే ఎంత ఈజీగా కిడ్నాప్ చేయొచ్చు, ఎంత ఈజీగా చంపేయచ్చు అనేది క్లియర్ గా పోలీసులు చూపించారు. ఎవరు బాధ్యత వహిస్తారు రేపు పొద్దున ఈ క్రైమ్ జరిగితే? సేమ్ థింగ్ రిపీట్స్. Who will take the responsibility? Will police take the responsibility? A concerned officers responsibility తీసుకుంటారా? కాబట్టి శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తున్న పోలీసులు ఏ విధంగా ప్రవర్తించినప్పుడు హోమ్ మినిస్టర్ ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తా ఉన్నారు, వాళ్ళు చర్యలు తీసుకోరా? ప్రజాస్వామ్యంలో శాంతి భద్రతలను గాడిన పెట్టాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి లేదా? నాలో మల్కాజ్గిరి పార్లమెంట్ లో రిప్రజెంట్ చేసినట్టు ముఖ్యమంత్రి గారు, నేను మల్కాజ్గిరి పార్లమెంట్ సంబంధించిన ప్రథమ పౌరుడు అయినప్పుడు ఇటువంటి అన్డెమోక్రటిక్ ప్రాసెస్ మీకు కూడా జరిగింది. మీకు జరిగిన రోజున మేము మీకు సపోర్ట్గా నిలిచినాం, మీకు మోరల్ వాయిస్గా నిలిచినాం. మరి మేము కూడా ప్రతిపక్షాలను బీజేపీ పార్టీ వేరే మీరు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలే. ఆ రోజు కేసీఆర్ చేసిన తప్పని మేము ముక్త కంఠంతో మీ వెనుక మా పార్టీ నాయకులు కూడా నిలబడ్డారు. మరి అటువంటి సందర్భంలో నువ్వే ఎటువంటి పని చేస్తే, అంటే దొంగ అని అరిచినట్టుగా నువ్వే ఇటు పని చేయడం ముఖ్యమంత్రి గారికి తగురా అని నేను అడుగుతా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు వెంటనే, ఆయన హోమ్ మినిస్టర్ కూడా కాబట్టి వెంటనే రివ్యూ చేయాలి. CCS లో ఉన్నటువంటి TRS తొత్తులందరినీ కూడా వెంటనే వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నీకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద కంట్రోల్ ఉందా లేదా మీరే చేయిస్తున్నారా? ఇది తేల్చాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు దీనిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. సో విన్నారుగా, ఇది పరిస్థితి. సో మల్కాజ్గిరిలో ఏ విధంగా అయితే మేము కష్టపడడం, సేమ్ అదే విధంగా మేము చెప్పిన ఫలితాలే ఏదైతే మేము అప్పుడు 5 లక్షల మెజార్టీ సో ఇంకొంచెం ట్రై చేసి వచ్చేసి సో ఇప్పటికైతే 3,90,000 మెజార్టీతో నీటి అందరికీ గెలుచుకుంటే అండ్ గెలుచుకున్న నేపథ్యంలో ఎలాగైనా సరే తను పట్టుకొని మేము మల్కాజ్గిరి డెవలప్ చేసుకుంటామని చెప్పి శ్రవణ్ గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జల్లి సాయితో రాణా ప్రతాప్, హైదరాబాద్.